హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ జాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం. 2 డేస్ బ్యాక్ భారత మాతకు మహాహారతి అన్న కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 2 బోట్లు అనేవి అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. అగ్ని ప్రమాదంలో ఒక అబ్బాయి చిక్కుకుపోవడం అయితే జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి హుస్సేన్ సాగర్లోకి దూకడం జరిగింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే గనక అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు దూకేసినాడని చెప్తున్నారు. మా అబ్బాయికి ఈత రాదు అని కూడా చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి కనుక్కుందాం. సార్ ఇక్కడ అబ్బాయి అజయ్ అన్న అబ్బాయి దీంట్లో మునిగిపోవడం జరిగింది కదా. మరి తల్లిదండ్రులు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే, కుటుంబం మొత్తం ఇక్కడే కాపలాగా కూర్చున్నారు. వాళ్ళు చూస్తే చెట్టు నీడనే కూర్చున్నారు, కానీ వాళ్ళకి ఏం వసతులు అట్లాంటివి ఏం లేవు కదా. దీన్ని బట్టి మీరు ఏం స్పందిస్తారు? గవర్నమెంట్ కు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ నిర్వహించింది. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. టూరిజం డిపార్ట్మెంట్ వీళ్ళకి సహకరించిండ్రు. వీళ్ళందరినీ కలిసి వీళ్ళందరూ ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇప్పటి వరకు 3వ రోజు అవుతుంది. 26వ తారీఖు నైట్లు అంటే 27, 28 ఇయ్యాల 3 రోజులు. 3 రోజుల నుంచి ఇక్కడ ఏ అధికారి రావడం గాని పరామర్శించడం గాని 10-15 మంది విద్యా ఇలా ఇంజూర్ అయ్యిండ్రు. ఇప్పుడిప్పుడే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూస్తే 80% తలగొడ్డ వ్యక్తి చనిపోయిందని తెలిసింది. ఆయన అయితే దానికి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇక్కడ రాత్రి 26వ తారీఖు రాత్రి 9:30-10 గంటలకు ఈ సంఘటన జరిగింది. అప్పటి నుంచి ఆ పిల్లగాడు లేడు, అబ్బాయి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బతికినారు కాబట్టి వాళ్ళు రెస్క్యూ టీం కాపాడేది. ఈయన రెస్క్యూ టీం చూడలేదు తెలియదు. కాకపోతే వాళ్ళు అక్కడ ఇక్కడ నుంచి అందరిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మా ఫ్రెండ్ లేడు, అజయ్ అనే పిల్ల లేడు మా ఫ్రెండ్ అని. దీనికి ఆ లేడని తెలిసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అతను చెప్పిండు 3 గంటలకు రాత్రి మబ్బుల ఇట్లా కనబడతలేడు ఇట్లా అంటే వాళ్ళ ఫోన్, వీళ్ళు కూడా ఆ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ వేరేతో తీసుకొని వాళ్ళకి చేస్తే వాళ్ళు చెప్పారు అనమాట. అప్పుడు మేమైతే ఇట్లా ఉన్నాం, ఆయన కనబడతలేడు, మళ్ళీ ఏమైందో తెలియదని. అప్పటి ఉంది వీళ్ళు మొన్న రాత్రి 27th రాత్రి మబ్బుల 4 గంటల ఇక్కడనే ఉంటున్నాం. అసలు అగ్ని ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారంటారు? 10 మంది అంటారు. సామాన్యంగా 10 మంది అంటారు. 10 మందిలో కొంచెం ఇంజూర్ అయినాయి. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కొంచెమే ఇంజూర్ అయింది. అందుకనే వాళ్ళు బతికిపోయినారు. ఎవరైతే ఆ బోట్లో క్రాకర్స్ పెట్టినరో ఆ క్రాకర్స్ బస్ట్ అయ్యి ఆ క్రాకర్స్ కాల్చున్నప్పుడు ఇవి ఎగిరి ఆ రాకెట్స్ ఇక్కడ అక్కడ పోయి ఆ వేరే బోట్ మీద పడ్డది. ఆ పార్టీ బోట్ అది. ఆ పార్టీ బోట్ మీద పడినందుకు దానికి కూడా మంటలు అంటుకున్నాయి కాబట్టి వీళ్ళకి దుంకేసారు. అసలు క్రాకర్స్ పేల్చొచ్చు అంటారా? అంటే లైసెన్స్ ఉందంటారా? అది పర్మిషన్ ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? అంత పెద్ద క్రాకర్స్ ని లోపలికి ఎట్లా తీసుకెళ్ళిండ్రు? అది ముందు మెయిన్ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఈ బోట్ పడవలో మనని కనీసం ఇది కేక్ ని కూడా తీసుకుపోనియరు. అలాంటప్పుడు ఇంత పెద్ద క్రాకర్స్ తీసుకుపోనికే పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎట్లా తీసుకుపోయినారు వాళ్ళు? ఏ బేస్ లో తీసుకుపోయారు? ఏ బేస్ లో పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఎట్లా ఇచ్చిండ్రు? అంటే రాజకీయ నాయకులకు ఒక రూలు, లేకపోతే మా సామాన్యులకు ఒక రూల్ ఉంటుందా? ఉండదు కదా. మేమైతే పైసలు పెట్టి బోట్ బుక్ చేసినా వాడిని మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్ చేసి అన్ని చెక్ చేసి పంపిస్తారు. అలాంటప్పుడు ఈయనకి ఎందుకు చెక్ చేయలేదు? ఇంత పెద్ద క్రాకర్స్ పలిగినాయి, దానికి ఎవరు బాధ్యత వహించాలి? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, లేకపోతే టూరిజం డిపార్ట్మెంటా, పోలీస్ డిపార్ట్మెంటా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు అసలు ఉండాలి. ఏంటంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఎవరి మీద బుక్ చేయాలి? అది టూరిజం డిపార్ట్మెంట్ మీద బుక్ చేయాలి. టూరిజం డైరెక్టరా, చైర్మనా, ఎవరో వాళ్ళ మీద బుక్ చేయాలి. అది ఇడిచిపెట్టేసి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం, సైన్ పెట్టు అని తీసుకొని వస్తే అది ఏంటంటే బోట్ కాలబడితే మాకేంది? మాకు బోటు మా బాబు తప్పిపోయాడు, దాన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేయమనంటే ఇప్పటి వరకు బుక్ చేయలేరు. ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలేరు. ఎవరు బాధ్యత తీసుకున్నా కూడా ఆ అబ్బాయి అయితే రాడు కదా సార్. రాడు కాబట్టి వాళ్ళు వచ్చి కనీసం ఇక్కడికి వచ్చి సానుభూతి మేము అనేది వాళ్ళు వచ్చి మీరు అబ్బాయిని రక్షిస్తారా, తెచ్చిస్తారా? మనం ఎవరైనా అదంతా గుడ్డిగా అనుకో మనం. కాకపోతే వాళ్ళు నిర్వాహకులకు కనీసం ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది.
ఒక ప్రాణం పోయింది. 1000 కోట్లు పెట్టిన రాని ప్రాణాన్ని, తిరిగి రాని ప్రాణాన్ని ఒక గరీబ్ వాళ్ళ పిల్లగాడు. ఆ పిల్ల ఆయన వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్, ఆటో నడిపించుకుంటా పిల్లల్ని చదివించుకుంటా గీతాంజలి స్కూల్లో కాలేజీలో చేస్తే ఎంత ఎంత ఫీజు అయితే అంత భరించుకుంటూ ఆయన కష్టపడి చదివిస్తే చేతికి వచ్చిన పిల్లగాడు జన్మని ఈ గంగమ్మ పుట్టలు పెట్టుకున్నట్టు వీళ్ళు ఈ రాక్షసులు పుట్టలు పెట్టుకున్నట్టు ఉంది. పడవన పటాకులు కాలవడం మూలంగానే ఈ సంఘటన జరిగింది. ఇది ఎవరి మిస్టేక్ అంటారు? ఇది పర్మిషన్ ఎవరు ఇచ్చారో వాళ్ళ మిస్టేక్. ఎవరైతే ఇక్కడ క్రాకర్స్ పేలుస్తున్నారో ఏ గవర్నమెంట్ ఏ మహాఆరతి ఇచ్చిన కిషన్ రెడ్డి కానీ సెంట్రల్ వాళ్ళు బాధ్యత వహించాలి. ఇప్పటిదాకా ఎవరికి మేము అందరికి ఫోన్ చేసినాం. తీసుకుంటే ఒకవేళ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటారు? ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద తీసుకోవాలి, ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ మీద తీసుకోవాలి. అంతే కదా, గవర్నమెంట్ ఇచ్చింది. ఏం దానికి వచ్చింది? ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోనికి ఇచ్చింది. పటాకులు కాలవడానికి ఎవరు ఇచ్చిండ్రు? దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, టూరిజం డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఎందుకు అయింది అనేది. లేకపోతే వాళ్ళు ఏమైనా పైసలు తీసుకొని ఇచ్చిండ్రా, లంచం తీసుకునిరా, లేకపోతే ఏం ఒత్తిడికి లొంగినరా చెప్పాలి కదా. అంటే 3 days నుంచి ఎవరైనా నాయకులు అంటే ఎవరైనా వచ్చి ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, మన టూరిజం వాళ్ళు కానీ, మినిస్టర్స్ కానీ, ఏరియా ఎమ్మెల్యే కానీ, ఏరియా కార్పొరేటర్ కానీ ఎవ్వరు ఇక్కడ వరకు రాలేరు. బీజేపీ చేసిన మహారథికి ఉన్న చైర్మన్లు ఎవరు, వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళని వచ్చి ఎవ్వరు ఇక్కడ ఇప్పటివరకు అడగలేదు. అంటే చిన్న ప్రాణం కదా, పెద్ద ప్రాణం అయితే వచ్చి ఉండేవాళ్ళు. ప్రాణం చిన్నదా పెద్దదా, కులం పెద్దదా చిన్నదా, ప్రాణం మాత్రం అందరికి ఒకటే ప్రాణం. మేము పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక ముద్దు బిడ్డ. నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. నేను తెలిసిన పర్సన్ ఇక్కడనే ఉండి మేము చేస్తున్నాం. మేము ఎందుకు చేస్తున్నాం? మేము రాకుండా నడవదు కాదు. బీసీ కాన్సెప్ట్ మీద వచ్చింది. నేను బీసీ తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ. ఆ బేస్ లో మేము ఇక్కడికి వచ్చి మేమేమన్నాం అంటే గవర్నమెంట్ తోటి ఇక్కడికి వచ్చి కనీసం ఈ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ పడవలు తిరుగుతున్నాయి, ఏంటిది అది? వాళ్ళు సరదాగా తిరుగుతుర్రా, లేకపోతే ఎందుకు తిరుగుతున్నారు? మీద తిరుగుతున్నాయి, కింద ఎవడు పోవాలి? కిందలైతే దూరాడు కదా, గజయితగాలను పెట్టి ఇచ్చి ఇది వెతికిపిస్తే అవుతుందని నిన్నటిసారి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటివరకు మీడియా వాళ్ళే స్పందిస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవ్వరు ఇక్కడికి వచ్చి సానుభూతి కానీ సంజాయించడం కానీ మేము ఇట్లా చేస్తున్నాం, ఈ ముందు మీద తిరిగితే ఇలా అవుతుంది, ఏదో ఒకటి అవుతుందని చెప్పే నాదుడే లేడు. అసలు వాళ్ళకు ఒక ప్రాణం పోయింది అన్న లేనే లేదు. సరదాగానే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. సో గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? తొందరగా ఇప్పటికైనా గజయితగాలను పెట్టి వాళ్ళని తీయించి తొందరగా ఈ సమస్యని, వాళ్ళ తల్లిదండ్రుల గర్భకోతని వాళ్ళని ఓదార్చాలంటే వాళ్ళ బాడీ దొరికితే కొంచెం ఇదవుతుంది. అప్పుడు కొంచెం మనసుకు ఉన్నాడా లేడా, దొరికింది అనుకో పోయింది అనుకుంటాం. లేకపోతే ఇంకెన్ని రోజులు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమైనా అయితే వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా. ఎవడైనా ఇప్పుడు సడన్ గా 10 మంది 15 మంది వరకు ఉన్నారు కదా. అవును, ఇక్కడ 100 మంది నీడకు అక్కడ నిలబడ్డారు మా వాళ్ళు అందరూ. ఈ పోలీసు వాళ్ళు ఎలగొడుతున్నారని పోలీసు వాళ్ళు ఎక్కడ జమ అయితే ఎలగొట్టేస్తారు. గేట్లు మూసేసిండ్రు. మీరు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ గేట్ మూసేసిండ్రు, వెహికల్స్ రాకుండా. ఇప్పుడు గీతాంజలి స్కూల్ నుంచి ఒక 300-400 మంది బస్సులలో వస్తున్నారు. ఆ గేట్లు మూసేసి ఈ గేట్ మూసేసి అది ఎందుకండి? ఇది పబ్లిక్ ప్లేస్ కదా. రోజు కుళ్ళు ఉంటాయి గేట్లు. ఇక్కడ ఉన్నామా మేము, ఇక్కడనే ఉంటాం కదా, రోజు గేట్లు కుళ్ళు ఉంటాయి. ఈ రోజు గేట్లు మూసేసారు. ఎట్లా రావాలంటే గేట్ మేము ఇప్పుడు తీసుకొని వచ్చినాం. పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు? రావద్దంటే ఎందుకు రావద్దురా? మీ ఇంటికాడ నీ డ్యూటీ చేస్తున్నావు, నీ కొడుకుకో బిడ్డకో నీ తమ్మునికో అయితే, నీ బంధువులకు అయితే ఎట్లుంటది? వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారంటే అది కాదు, ముందు అడగాలి. మేము అంటే ఈ న్యూస్ ని కప్ప పెడదామని చూస్తున్నారా? అది ఒక 100%. ఆడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మంది ఎక్కువ జమ అయిపోతే మళ్ళీ లొల్లి అయితే ఏమైనా వేరే ప్రాబ్లం అవుతుంది. కానీ బాడీ దొరికేంత మటుకు మా ఓపిక చూస్తున్నాం, మేము ఓపిక పడుతున్నాం. బాడీ దొరికిన తర్వాత మేమేందో, మా తడాకేందో, మా బీసీ సంఘాలు అన్ని, బీసీ జాగృతి కానీ మా బీసీ సంఘాలన్నీ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నారు, మేము అందరికీ ఇన్ఫార్మ్ చేసినాం. అందరు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద కార్యక్రమం అవుతుంది. కాబట్టి మీరు ముందు గేట్లు ఓపెన్ చేయండి. మేము మీ ద్వారా వాళ్ళకి తెలియజేది అంటే ముందు గేట్లు ఓపెన్ చేయండి. గేట్లు ఎందుకు బంద్ పెట్టుకుంటున్నారు? మీరు ఏం దొంగలా? ఇక్కడ దాచుకుంటుందా? ప్లేస్ అయితే దాక్కోదు కదా. రోజు కుళ్ళ పెడతారు.
మీరు టూరిజం ప్లేస్ ఇది, మీరు పైసలు ఇచ్చేటోనికి రానిస్తారు, హోటల్ నడవాలి ఏమంటే వీళ్ళందరికీ రావాలి కదా. అలా అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు బంద్ పెడతారు? మీరు దీంట్లోనే మీరు ఆలోచించుకోవాలి. మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం, మాకు గేట్లు ఓపెన్ చేసేయండి, రానియండి. ఎప్పుడైతే మీరు ఎంత మూస్తారో అంత పెద్దగా ఇష్యూ అవుతుంది, ఉధృతం చేస్తాం మేము. మాకు చాదగాక కాదు, మా ఓపిక నశిస్తుంది. బాడీ దొరకాలి మాకు ముందు. బాడీ దొరికిన తర్వాత మేమేందో, మా తడాకేందో, వీళ్ళు ఎట్లుంటారో, వీళ్ళు ఎట్లా నిద్రపోతారో చూస్తాం. మేడం ఇప్పుడు ఆ అబ్బాయితో పాటు ముగ్గురు అబ్బాయిలు బోటులు పోయారు ఫ్రెండ్స్. అజయ్ అంటేనే గలత్ అయిపోయింది కదా. ఇద్దరు వ్యక్తులు రాఘవేంద్ర అండ్ సాయి చంద్ర అంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పోలీస్ కస్టడీలో నిన్న నుంచి ఉంటారు. మొన్న రాత్రి నుంచి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నప్పుడు ఆ పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారన్నా, మీడియాతో మాట్లాడారన్నా, వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పోలీసు వాళ్ళు కస్టడీ పెట్టుకు వాళ్ళని అసలు మీడియా ముందుకు తెస్తలేరు, ఈ తల్లిదండ్రుల ముందు తెస్తారు. ఏం జరిగిందో విషయాన్ని అసలు చెప్పకుండా నిన్న నుంచే వాళ్ళని దాచిపెడుతున్నారు. ఈ రోజు కూడా ప్రవేశపెట్టలే. అందుకని భారత్ మాతా ఫౌండేషన్ వాళ్ళు ఆ పైనుంచి గారు కిషన్ రెడ్డి గారితో ఏం ఫోర్స్ జరుగుతుందో మాకు అర్థమైతే లేదు. కానీ దాన్ని బలహీనపరిచి ఈ యొక్క ఈవెంట్ నిర్వహించిన మణికంఠ దాన్ని ఇరికిచ్చి ఏదో చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఇంతటితో ఊకోము. దీని మొత్తమే ప్రత్యక్షం కనబడుతుంది. నగరం నడిపోటు జరిగినటువంటి కార్యక్రమం నిత్యము అనునిత్యము మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సచివాలయం వచ్చిపోతూ ఉంటారు. ఒక్కడు కూడా ఈ రోజు వరకు స్పందించాలా? మానవతాత్మకత రావాల్సిన అవసరం ఉంది కదా. కిషన్ రెడ్డికి తెలుసు, కిషన్ రెడ్డి కార్యకర్తలు పంపొచ్చు. భారత మాత ఫౌండేషన్ చేసిన వాళ్ళు తప్పని తెలిసి వీళ్ళకి అసలు ఎవడు పర్మిషన్ ఇచ్చుడు? ఇన్ని పటాకులు కాల్చుతున్నప్పుడు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అది మీ హక్కు ఎక్కడిది? పోయినటువంటి వ్యక్తి 2 పడవలు 15 మంది పోయారు కదా. 15 మంది పోతే గాయాలయ్యే పోయిన వాళ్ళు పోయారు. మిగతా వాళ్ళను ప్రవేశపెట్టి ఇక్కడ మీడియా ముందు చెప్పాలి కదా ఏం జరిగిందో. అది చెప్పకుండా దాచిపెట్టి ఈ కేసును తప్పుతో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఎవరు ఊకోము. ఈ విషయం ఏదైనా సంఘటన జరిగినట్టయితే పూర్తి బాధ్యత భారత మాత ఫౌండేషన్, కిషన్ రెడ్డి, అల్లు అర్జున్ ఎట్లా కేసు జరిగిందో కిషన్ రెడ్డి మీద మీరు ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా? ఇప్పటికి ఎందుకు బుక్ చేస్తలేరు వీళ్ళు? అంతే కదమ్మా. నీకు తప్పు లేనప్పుడు నీకు ఎఫ్ఐఆర్ బుక్ అయితే వచ్చి మాట్లాడు, మీడియా ద్వారా తెలియపరచు కదా. ఆ కుటుంబానికి భరోసా అయ్యి కదా. వాళ్ళు పెద్ద ఉన్నవాళ్ళు కాదు, ఆటో కడుక్కొని నిత్యం డొక్కాడతా కానీ పొట్టాడ పరిస్థితిలో ఉన్నారు. అది మర్యాల గ్రామం ఒక సమాచారం పడుతుంది కాబట్టి పెద్ద ఎత్తున మా చేనేత వర్గాలు కానివ్వండి, రాష్ట్ర నలుమూలు ఇప్పటికే చాలా సమాచారం పోయింది. బయటికి సమాచారం ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? ఎందుకు వెళ్ళంటే మామూలుగా మాకు ఏమనిపిస్తుంది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీళ్ళకు ఉన్నటువంటి మధ్య కేసులలో వాళ్ళ అండర్స్టాండింగ్ లో ఇప్పటిదాకా రాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు కదండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందండి అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాలు, కుట్రత్రాల వల్ల ఇలాంటి పరిస్థితి అయితే రాలే. అదే ఇంకో వ్యక్తో ఒక ఎమ్మెల్యే కొడుకో, ఇంకో మంత్రి కొడుకో, ఇంకెవడో ఏమైతే ఇలా ఉటావుటిన గజ ఈతగాలు వీళ్ళు కేంద్రం నుంచి బలగాలు వచ్చేసి రక్షించేది కదా. అట్లీస్ట్ గజ ఈతగాన్ని కూడా తీసుకురాలేదంటారు కదా. గజ ఈతగాళ్ళ కూడా మొన్న నుంచి మొత్తుకుంటున్నాం. ఒక గజ ఈతగాలు తేవాలా, నీళ్ళ మరి చూసేవాళ్ళు కావాలా. ఊరికే తిప్పుతారు. మీరు నిన్న నుంచి ఇదే డ్రామా అది మరి ఈ ప్రజానికానికి బాధ్యత చెప్పాల్సిన ప్రభుత్వం కూడా ఉంది కదా. ఇది ఇట్లనే కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఇవాళ జరగని సంఘటన జరిగితే కిషన్ రెడ్డి ఆఫీస్ కానీ, బీజేపీ ఆఫీస్ కొత్తాం. ఇదే సచివాలయం ముందు మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఎవరు రాలేదు. రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా రాలే. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఈటర్ రాజేందర్ గానీ ఎవరు రావాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళకి అట్లీస్ట్ నీడ కూడా లేదు కదా. అసలు నిన్న నుంచి చెప్తున్నాం సార్, ఇక్కడ ఒక టెంట్ వేయండి, కుర్చీలు వేయండి, ఏమైనా ఏర్పాటు చేయండి. ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు కూడా ఏమి ఏర్పాటు చేయాలి. నిన్న నుంచి ఎండలో ఎండుకుంటే ఇదంతా చెట్ల నీడన పక్షులలో తిరుగుతారు. నిన్న నుంచి ఆహారం లేవు. రాత్రి కూడా మామూలు 10 మంది ఇక్కడికైనా రోడ్ల మీద పడుకోరు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేస్తే ఆల్రెడీ ఆడ టెంట్ వేస్తారు, మధ్యాహ్నం ఆకలి అయితే భోజనం పెడతారు. అదే పరిస్థితి ఏమొచ్చు కదా. అంటే ధర్నా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా? తప్పనిసరి ధర్నానే కాదు, మాకు జరగని మాకు నష్టం ఏమైనా జరిగినట్టయితే తప్పనిసరి ధర్నా చేస్తాం, ఇల్లు ముట్టడిస్తాం, ఈ భారత మాత వాళ్ళ సంగతి చూస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంగతి కూడా చూస్తాం. ఎవరు తీసుకోవాలంటారు జరిగిన తప్పుకి ఎవరు బాధ్యులు? దీనికి పూర్తి బాధ్యత ఏంటి? భారత మాత ఫౌండేషన్, భారత మాత హారతి నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు తీసుకోవాలా. దీనికి అనుమతి ఇచ్చినటువంటి టూరిజం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా దీని బాధ్యత వహించాల్సిన అవసరం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారని చెప్పారు కదా. అవును మేడం. ఎందుకు పెట్టారంటారు? అంటే వాళ్ళ మీద ఏమన్నా నింద మోపుదామని చెప్పి పెట్టారా? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని చెప్పకుండా వాళ్ళకి అనుకూలంగా కేసు ఉండాలన్న ఉద్దేశంతో పెట్టిరని అనుకుంటున్నాం మేము. అంటే మాకు అసలు పోలీస్ స్టేషన్ పెట్టి ఎక్కడ పెట్టి మాకు ఉన్నారు కానీ వాళ్ళతో మాట్లాడిస్తలేరు. అదనమాట, వాళ్ళని కలవనిస్తలేరు మొన్న నుంచి. తనతో ఉన్న అబ్బాయిలకి ఇంకా గాయాలేని కదా. వాళ్ళతో ఉన్న వాళ్ళకి 10% గాయాలని. వాళ్ళు అప్పుడు ఈ పటాకులు కాల్చినప్పుడు అయితే పట్టుకున్నాడా లేడా తీసి దాచి పెట్టిండ్రా. ఒకటే మాకు కావాలి. 3 రోజులు
నుంచి ఎత్తుకుతుంటే మంచిగా అనిపిస్తలేడంటే మరి ఇన్ని రోజుల నుంచి ఎవడన్నా ఉంటుండొచ్చు నాన్నలా. మరి పోలీసు వాళ్ళు అయినా వీళ్ళైనా కూడా మరి లోపల దించినాము చూపిస్తున్నాము అని అంటుండ్రు. మరి అర్ధగంట అన్నారు, ఎవడో వస్తే అర్ధగంటలు దేవులాడతాము అన్నారు. ఇంతవరకు లేరమ్మా. 3 రోజుల నుంచి ఇంతగానం మేము కొట్టుకొని మొత్తుకొని చచ్చి కూడా బతుకుంటాడు ఉంటే మా కొడుకులు కోడళ్ళు మా మన్మలు మన్మరాళ్ళము మా మన్మడు వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా ఇట్లనే పోతూకుంటారా? మమ్మల్ని ఏమనుకుంటున్నారు? మా ఈగల కంటే అధ్వానం చూస్తుండ్రు. మా బతుకులు ఏం చేద్దాం అనుకున్నాం. మా కొడుకు ఆటో నడిపిస్తాడు, మేము కూలినాలు చేసుకొని బతుకుతాము. సప్పులు చేసి మంచిగా చదివిపించాము మా మనకి. చదువుకున్నాడు 22 ఏళ్ళ కొడుకు. డ్యూటీ వచ్చే సమయంలో మేము ఎట్లా బతకాలి అంతే కొడుకు పోయినాక మా సావులే కదా చూసేది. నిన్న కూడా చెప్పినాం మేము, మా మనిషి మాకు దొరికేదాకా మేము ఏం మాట్లాడమే, కంప్లైంట్ ఇయ్యము, తర్వాత మేము చూసుకుంటాం, సాయంత్రం వరకు మేము కూడా సెన్సర్లో పడి చచ్చిపోతామని కూడా చెప్పినాం. అమ్మ మాకేదో ఒక న్యాయం కావాలి, సాయం కావాలి, అందరు వచ్చి మాట్లాడాలి. ఇంతవరకు 3 రోజుల నుంచి ఒక్క కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. వాళ్ళ బిడ్డలు కొడుకులు చచ్చిపోతే ఇట్నే ఊకుంటారా? మా గరీబ్ వాళ్ళ కడుపులు కాల్చి ఎంత బాగుపడతారు. ఎవ్వడొక్కడు ఫోన్ చేసి అయినా కూడా వాళ్ళ ఏడురా ఎత్తుకున్నా అని చెప్పి ఫోన్ చేసి చెప్పే మొగోళ్ళే లేరా? పెద్దోడే లేడు ఎవడు. చూడురా లంచా కడుకున్నారా లోపల ఏడుండో ఏమో మరి. ఆ బాబు అలా కన్న కడుపు అలా సదా మనకు ముడుతుందిరా, చూసుకోవాలని. పెద్దోళ్ళ బిడ్డలు పోతే ఇట్నే చూస్తారా? ఎందుకని పట్టించుకుంటలేరు? ఇంత అన్యాయం చేస్తున్నారు, ఇంత పాపం చేస్తున్నారు మా గరీబ్ వాళ్ళని. మా సాగు చూస్తారా మీరు? మా సాగు చూసి ఎంత బాగుపడతారు? మాకు అందరు పిల్లలు ఉండరు. మా అవసరం మా కలకల కూడా మాకు అన్యాయం చేసిన వాళ్ళకి ముడుతుంది, పిల్ల తరాలకు ముడుతుంది. మా గరీబ్ పరిస్థితి అమ్మ. మమ్మల్ని ఇంత ఏడిపిస్తున్నారు. మా మనవడు మాకు కావాలి. దొరకడా అయ్యాడు వరకల్లా దొరకకపోతే మాత్రం మేము ముఖం ఈయనే ఉంటాం. మాకు టెంట్ గింట అవసరమే లేదు. 3 రోజుల నుంచి వస్తుంటే ఒక్క ముండకొడకు వచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు మాకు టెంట్ ఎందుకమ్మా? ఇవాళ ఇంట్లోనే వస్తాం మేము. మాకు ఇవ్వాలటి వరకు మా మనమడికి ఇట్లా రాకపోతే మాత్రం మేము ముఖం మీకు ఏం చేయాలో అది చేస్తాం. కానీ మేము భరింపలేమమ్మా. ఇవొస్తాడు అగొస్తాడు ఇగొస్తాడు అని ఎత్తుకుతున్నాం అంటారు. మీరే మీద ఎత్తుకుతుండ్రా? లోపల మిషన్లు పెట్టినా అంటారు. మిషన్లు పెడితే అర్ధగంటలు దొరుకుతాను అడేయడం ఇంతవరకు. మా బాధలు మా కష్టాలు కూలి చేసుకుంటే బతికేటోళ్ళం మేము. మనం ఇంత అవస్థ పెట్టి ఒక్కడు సహాయం చేస్తలేడు. ఒక్కడు ముందుకొచ్చి అమ్మ మీరు బాధపడుతుర్రు కష్టపడుతున్నారని మా కొడుకుని కోడల్ని మమ్మల్ని ఓదార్చి ఒక్క మాట చెప్పిన వాళ్ళు లేరమ్మా. వాళ్ళకి న్యాయం కాదు. ఎంత పెద్ద వాళ్ళు అయితే ఏముందమ్మా? మా బాణాలు తీసుకొని పెట్టుకుంటారమ్మా వాళ్ళ దగ్గర. మేము అన్నవాడి సస్తామంటే కూడా ఒక్కడి ఇంతవరకు లేడు. 3 రోజుల నుంచి సావనీయానే ఊరుకుంటున్నారు. మా సావ చూసి వాళ్ళు ఎంత బాగుపడతారమ్మా? అటువంటి అప్పుడు అమ్మ మాకు సాయం కావాలి, మాకు న్యాయం మాట్లాడండి. మా మన్మడు రావాలి. ఎంత పెద్దవాడు వచ్చి ఫోన్ చేసి మాట్లాడతాడు. అందులున్నాడా లేడా అని దాచిపెట్టిండ్రా, అది కావాలి మాకు. అసలు దాంట్లో పడిపోయాడని ఎవరు చెప్పారు మీకు? చెప్పిండ్రు కదమ్మ, పటాకులు కాలుస్తుంటే పిల్లలు అలా అది దుంకిండ్రట. నేను గీత రాదు అలా ఉన్నాడని చెప్పిండ్రమ్మ. కలిసిపోయిండ్రు కదమ్మా దోస్తులు, అందులోనే ఉండడు. అట్లా అందుకోసము ఉన్నాడా లేడా? పోలీసు వాళ్ళు ఏమంటారు? పొద్దున ఉన్నాడమ్మా, లోపల ఉన్నాడు, దిగుతుండ్రు ఇవ్వాలని 4 చూపించిండు నాకు. చూపించి 4 లోపల మిషన్ పెట్టి ఎత్తుకుతుండ్రు అమ్మ. గంట సేపట్లో దొరుకుతాడని అంటే ఇప్పుడు 9 గంటల నుంచి ఇప్పటి వరకు ఏది లేదు, మీద తిరుగుతుండ్రు అయిపోయి. మరి ఎవరు ఎందుకు దొరుకుతలేదని అడిగిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు. ఇదే వరకడు అవుతుందమ్మా 3 రోజుల నుంచి మాకు. ఈ చెప్పుడు మా నెత్తి పోతుంది, మా దమ ఖరాబ్ అవుతుంది. కడుపు గంజి లేదు, కంటి నిద్ర లేదు. అని అన్నారు. ఎవడో ఉన్నాడట, ఆడో అర్ధగంటలో తీసుకొస్తాడని చెప్పిండు. ఆయన పేరు ఏం పేరు? ఆయన వచ్చిండమ్మ ఎత్తుకుతుండనండి. ఏడమ్మింత వరకు ఆయన వచ్చేదాకా తిరుపతి పోయిందో అన్నారు. రాత్రి వచ్చిండో అన్నాడు. రాత్రి వచ్చినోడు 9 గంటలకు దిగినోడు ఇంత టైం అవుతుంది. మరి ఎర్రసేపటి ఎత్తుకుతాడమ్మా, పట్టుకొస్తాడు. పోలీసు ఆయన ఏమంటుండు? పొద్దున ఉన్నాడమ్మా అందులోనే ఉన్నాడు అని చెప్పిండు. నేను ఖచ్చితంగా అడిగితే ఉన్నాడమ్మా అందులోనే ఉన్నాడు అని చెప్తాడు. మరి అందులోనే ఉంటే ఎందుకు దొరుకుతలేడు చెప్పమ్మా? మమ్మల్ని ఇట్లా ఏమీ లేని వాళ్ళ పిల్లలు కాబట్టి అట్లా చేస్తున్నారంటారు. అదే ఇట్లా చేస్తే న్యాయం ఉంటుంది అమ్మిది. అదే అంటున్నామ్మా. కిషన్ రెడ్డి బిడ్డ గాని, కొడుకు గాని, ఇంకా పెద్ద ఎమ్మెల్యే గాని, ఎవరు గాని ఆని బిడ్డల కొడుకులకు కూడా ఇట్లా అయితే మాత్రం మూకుంటారమ్మ అందరూ. మా కడుపులు కావా? మేము కష్టపడి ఉప్పరి పని బాయిదోడ పోయి పని చేసుకొని తింటున్నాం రా. మీ లెక్క కష్టాలు లేకుండా ఈ సొమ్ములు ఆ సొమ్ములు గవర్నమెంట్ సొమ్ము తిని మేము బతకలేము. ఎక్కడికి కష్టం ఉన్ననాడు తింటున్నాం, లేనాడు అంటున్నాం. మా బతుకులకు మాకు సాయం చేస్తే మాకెంత పేరుంటుంది, దేశానికి ఎంత పేరు ఉంటుందిరా. ఒక్కడొచ్చి మమ్మల్ని అడుగుతలేరు. మా అవసరం మా కలకల మీకు ముట్ట. మా పిల్ల తరానికి మేము కష్టపడి చదివించినాం, ఉన్నాయి అప్పులు చేసుకొని. అంతే కొడుకు చదివించినామమ్మ. చదువుకొని రేపు డ్యూటీలు చేసి అమ్మాయిని చేస్తాడు మమ్మల్ని చేస్తాడని ఆశపడ్డాం. అంతెత్తు కొడుకు పోయిందంటే మేము ఇంత బాధపడితే ఎవడు ముందుకు వస్తలేడు. దేని గురించి వస్తలేరు? వాళ్ళ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరు లేరా? వాళ్ళ పిల్లలు ఉంటే అట్టే ఉంటారా? మా కడుపులు కావా? ఎప్పుడు చేస్తారో చెయ్యని అమ్మ. ఎప్పుడు ఇవాళ మాత్రము నా మన్మడు బయటికి రాకపోతే మాత్రం ఇంకా వేరే తిరిగా చేస్తాం ఇక మేము. అంతే అమ్మ.
ఇక మాకు ఓపిక లేవమ్మా, ఓపిక లేవు. మాకు కడుపు గంజి లేదు, కంటి నిధుల లేదు. ఈ ఎండలు వచ్చి ధర్నా ఏమన్నా చేసే పరిస్థితి ఉందంటారా? ఏం చేస్తామో మేము. మా మన్మడు వచ్చినాకనే లెక్క. మా మన్మడు పై వచ్చినాకనే లెక్క. ఉన్నాడా లేడా అలా మాకు తెలవాలి. చచ్చిండా బతికిండా ఇక్కడ తీసుకుపోయి దాచిపెట్టిండ్రా. మన్మడైతే మేము 3 రోజులు వాటికి మేము ఇడికి వచ్చి నీళ్లు లేవు, మంచి నీళ్ళు లేవు, ఏది లేదు. ఇది వరకు ఇంకా మా బాబుది జాడ తెలుస్తలేదు. ఎంక్రియలు చేస్తున్నాం అంటారు, అది చూస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు. ఇది వరకు ఇంకా పత్త తెలుస్తలేదు. మరి ఉన్నాడా, ఎట్టున్నాడో, ఎటు అయి ఉండదు కూడా తెలుస్తలేదు. దయచేసి మా బాబుని మాకు ఒప్పచెప్పండి. మా మన్మన్ని ఇట్లా మాకు అదే కావాలి. మాకు ఏది లేదు. మా బాబు కోసానికే చూస్తున్నాం. ఎత్తుకుతున్నాం కాదు, వాళ్ళ చూస్తుండ్రో చూస్తలేరు మాకు తెలియదు. మా మన్మడు 3 రోజుల నుంచి అలా పడితే ఎవరు పట్టించుకుంటలేరు, చూస్తలేరు. ఏ పెద్ద పెద్దోళ్ళు రాలేదు, పిల్లగాడు ఏమైందని అడుగుతలేరు. మాకు మా బాధ తెల్లని దాకా పొద్దున్న దాకా 3 రోజుల నుంచి పడి ఉన్నాం. ఒక్కళ్ళు వచ్చి అమ్మ మీరు బాధపడుతుండ్రా ఏమైందని అంటలేరు. మేము దేవునికి ఎరక మేము అలా పడి చచ్చిపోతామని చెప్తే కూడా ఒక్కళ్ళు వచ్చి కూడా ఏందమ్మా మీరు బాధపడుతున్నా అంటలేరు. నా కొడుకు అటు నడిపించుకుంటాడు, పిల్లగాడు చదువుకుండు, డ్యూటీకి వచ్చే కొడుకు, చేతికి వచ్చిన కొడుకు, 22 ఏళ్ళ కొడుకు. మా బాణాలు ఎట్లుంటాయమ్మా మా బతుకులు. ఒక్కరు సహాయకారం చేసి ఇట్లా మాట్లాడేటోళ్ళు లోకం లేనన్నుండ్రా పెద్దోళ్ళు. ఇంత అన్యాయం అమ్మ మా బతుకులు చేసిండు. ఎట్లా చేయాలమ్మా? మాకు సాయం కావాలమ్మా, సాయం కావాలి. మా మన్మని తీసి మాకు చూపియాలి, మాకు కావాలి. ఆయన ఎట్లా అయ్యేదాకా మేము ఊకోము. ఏడికైతే అడికైంది మా ప్రాణాలు పోయినా సరే, కానీ మాకు మా మన్మని చూపియాలి. ఎత్తుకుతున్నాం అంటూ ఇంకా దొరుకుతలేదు అంటారు అమ్మ 3 రోజుల నుంచి. మా కంట్లో ఒత్తులు పెట్టుకొని మా ప్రాణాలు కూడా పోతేట్టున్నాయి. వాడు ఇంతవరకు వస్తలేడు. అరే వస్తాడమ్మా దొరుకుతాడని చెప్పినోడు కూడా లేడు, చేసినోడు లేడు. పిచ్చోళ్ళు లెక్క కూర్చుంటున్నాం, పోతున్నాం, ఏడుస్తున్నాం, చస్తున్నాం. చదువు అయిపోయిందండి? చదువు అయిపోతుంది, ఇక డ్యూటీ వస్తుంది అని అన్నాడు. చదువు అయిపోతుంది అడుగు మా కోడలు అడుగు. చెప్పు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడండి బాబు? ఫస్ట్ చెప్పలేడంటే ఇక్కడికి వస్తున్నా అని తెలుసులే. మామూలుగా బయటికి పోయేసి వస్తా అని చెప్పిండు అంతే. నాకు బయటికి పోయినాక ఫోన్ చేసిన, ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేస్తే ఏడున్నావంటే ట్యాంక్ బండ్ కాడ ఉన్నా అని చెప్పిండు. వస్తా అని చెప్పిండు 10 గంటలకి అట్లా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు మంచిగా సేఫ్టీగా రావాలి. అంటే మీ బాబు ఒక్కడే ఉన్నాడు అంటారు, ఇంకెవరైనా ఉన్నారంటారా? ఒక్కడే ఇరికిండట. ఎవరికి ఇద్దరు అనోళ్ళు ఏమందరు బతికిర్రు. నా కొడుకే ఇదయ్యిండు. అందరు బయట వచ్చాడు. ఇప్పుడు వెతుకుతున్నామని చెప్తున్నారా? 3 days నుంచి ఏం దొరకలేదా? ఇంకా దొరకలేదు. ఇట్లనే అయితే లోపల పంపించినామని చెప్పిండు పోలీసులు. పంపించిండు మిషన్ 9 గంటల నుంచి ఇంతవరకు ఏది లేదు. తిరుగుతుండ్రు మీద. ఉన్నాడా లేడా అని కూడా చెప్తలేరమ్మా. తెలుస్తుంది అని అంటూ ఎవ్వరు పట్టించుకుంటలేరమ్మా. ఎట్లా నా మన్మడు ఎట్లా వస్తాడమ్మా? అందుకెళ్ళి కిందికి పోయి చూసినాక దొరకడా అమ్మ? చెప్పు. ఎంత అన్యాయం చేస్తుండ్రమ్మా మాకు. మా బతుకులు ఎంత అన్యాయం అయిపోతుందమ్మా మాకు. మా మన్మడు అంత ఎత్తు కొడుకు ఏడ దొరుకుతాడమ్మా మాకు? మంచి చదువుకున్నోడు డ్యూటీ చేసి తల్లిదండ్రిని మమ్మల్ని మా మన్మడు చేస్తాడు కదా అని ఆశపడటం, కానీ ఇట్లా నోట్ల మన్ను పోసి ఇట్లా అవుతాడని అనుకోలేదమ్మా మేము. ఇట్లా అనుకోలే. కొలువు చేసి సాధ్యత అమ్మ. కొడుకు ఆటో నడిపించుకుంటాడమ్మా. నేనున్ననే చదువు అయిపోతుందమ్మా. నాకు మంచి డ్యూటీలు వస్తున్నాయి. నేను డ్యూటీ చేసుకొని మిమ్మల్ని చేస్తాను అన్నోడు ఎక్కడ పోయినాడు. ఆ దోస్తులు తీసుకొని వచ్చి అల్ల పటాకులు పెట్టి వానికి ఇచ్చేసిందంటే మేము నమ్ముతలేమమ్మా. వాడు వస్తామా 10 గంటల వరకు అన్నాడు. ఇంతవరకు లేడు కొడుకు. అదే మాట. ఇంతవరకు నా మన్మడు రాలేదు. నా కోడలు కొడుకు ఈ పరిస్థితి అయిపోతున్నారు మా బతుకులమ్మ. ఆటో కూలి చేసుకొని బతికేటోళ్ళం, గరీబ్ వాళ్ళం మేము. మాకు సాయం కావాలమ్మా, మాకు న్యాయం కావాలి, సాయం కావాలి, నా మన్మడు కావాలి. అంతే. గవర్నమెంట్కి ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? అనుకుంటలే. ఇప్పుడు నా మన్మడు వచ్చినాక చూసుకుంటాం. ఇప్పుడు ఏమన్నా మా మన్మడు రావాలి. వచ్చినాక మేము తర్వాత ఏం చేయాలని అది చేస్తాం అంతే అమ్మ. మేము అదే తలుచుకున్నాం. మా మన్మడు వచ్చేదాకా ఇప్పుడు ఏమన్నా తర్వాత ఏం మాట్లాడాలి, ఏం చేయాలో మేము ఏడదాకంటే అడదాకా పోతాం అమ్మ. అంతే. గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు పిల్లగాడు మా మన్మడు వచ్చినాక మా మన్మడు అయితే కావాలి. మా మన్మడు మాకు కావాలి అంతే. మేము మంచి నీళ్ళు లేకున్నా
తల్లి కొడుకు మా కొడుకులు ఎట్లా సోక పడుతురు. ఎవ్వరు కానీ గిట్లొచ్చి గిట్లా అని మీ బాధ ఏంది, మీ పరిస్థితి ఏందని కూడా అడిగేటోళ్ళు లేరు. వస్తురు ఇవే వీడియోలు తీస్తురు పోతురు కానీ ఇవే అవుతున్నాయి కానీ మళ్ళీ వచ్చి కూడా ఎవ్వరు ఎంక్వైరీ చేస్తలేరు. మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు లేరు. మాకేం లేదు, దయచేసి మా బాబుని మాకు గొప్ప చెప్పండి అని చెప్పండి. అంతే. అనుమానం వస్తుంది ఇప్పుడు. సంఘాలు రావాలా, బీసీ నేత సంఘం మొత్తం ఇక్కడ రావాలి. ఇక్కడ బయటకు రావాలి. సంఘం మొత్తం వస్తుంది. ఇక్కడ ఎవరైనా వస్తారు, ఏ పార్టీ వాళ్ళైనా వస్తారు. బీసీ సంఘం మొత్తం ఇక్కడ రావాలి. ఎక్కడున్నా మీరు ఈ ట్యాంక్ బండ్ కాడికి వస్తేనే, మీరు అందరు వస్తేనే మా గరీబ్ వాళ్ళని చూసే వాళ్ళు వస్తారు. మీరు ఎవరు రాకపోతే ఎవరు రారు ఇక్కడికి అని మేము మీకు చెప్పుకుంటున్నాం. మా బాధలు వస్తేనే గవర్నమెంట్ కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ కి అందరు సంఘాలు వస్తేనే గవర్నమెంట్ వస్తుంది కదా. మరి సంఘం ఎవరు రాకపోతేనే ఎవరు రావడం లేదు అంటే ఇక్కడికి. గేట్లేసి క్లోజ్ చేసి ఎవరిని రానివ్వట్లేదు కదా. రానియడం లేదంటే మరి కాలేజ్ సంఘాలు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే ఇట్లా గేట్లు మూసేసిన ఇట్లా కొట్లాడుకుంటే ఎట్లా వస్తారు? కాలేజ్ నేతలు మొత్తం కాలేజ్ పబ్లిక్ అట్లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా రావాలి. కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఇక్కడికి అందరు రావాలి. ఇక్కడికి ఎంతమంది ఉంటే అంతమంది రావాలి. పబ్లిక్ మొత్తం రావాలి. వస్తేనే మాకు ఇక్కడ గరీబ్ వాళ్ళకి ఏమైనా సాయం అవుతుంది, లేకపోతే కాదు. ఇక సార్ ఇద్దరిని తీసుకెళ్లి పోలీసుల దగ్గర పెట్టుకున్నారని అంటున్నారు కదా. అయితే జైలు పోలీసుల పోలీస్ దగ్గర- స్టేషన్ లో పెట్టారా లేకపోతే దాచినారా? ఎక్కడ పెట్టిర్రో అదన్నీ వాళ్ళకి తెలుసా. మా బాధ మేము ఇక్కడ వచ్చి మేము భరిస్తున్నాం కాబట్టి మా బాధ కన్నా చేస్తానికి రావాలి. ఇక వాళ్ళకి పెట్టిర్రా కొట్టిర్రా దాచి పెట్టిర్రా పోలీసు వాళ్ళకే తెలుసు అవన్నీ. ఇక మేము ఎన్ని రోజులని ఇక్కడ మాకు న్యాయం చేయడానికి ఎవరు రావడం లేదు. మీరు జాగ్రత్తగా మీరు మీడియా ద్వారా వెళ్ళారా మీకే తెలియాలి. ఇక మీరు కూడా సరిగా ఏం చెప్పడం లేదు. ఎక్కడికి రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళనిస్తలేరు. నీడే వాళ్ళు TV9 వాళ్ళు కూడా వెళ్ళనిస్తలేరు. ఇది TV6 వాళ్ళు కూడా వెళ్ళనిస్తలేరు. ఏదో ఒక 2 నిమిషాలు ఇస్తారు, న్యూస్ మొత్తం క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ వేరే దాని గురించి చెప్తారు. మీరు జాగ్రత్తగా పంపించాలి. ఇవన్నీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చేయాలి. ఏమన్నా రిక్వెస్ట్ మాకు మీరు.